వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు భారతదేశంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ చెన్నైలో స్టాలిన్ నాయకత్వంలో జరిగిన దక్షిణ భారత రాష్ట్రాల మీటింగ్ జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పాల్గొలేదు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు విశ్లేషకుడు భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మొన్న జరిగిన స్టాలిన్ ఏర్పాటు చేసిన మీటింగ్కి ఏపీ నుంచి ఒక్క రాజకీయ పార్టీ కూడా వెళ్ళకపోవడానికి ఏంటి కారణం అనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన. పైకి కనిపించడానికి 3 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రంగా కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తోంది భారతీయ జనతా పార్టీ. అంటే 3 పార్టీలు ఆ కాంపౌండ్లోనే ఉన్నాయి. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంకొక జాతీయ పార్టీ ఉంది. అది ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది, కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి మీటింగు ఎన్డీఏ వ్యతిరేక మీటింగే. అందుకని ఆ మీటింగ్లో ఎన్డీఏ ఎలా పాల్గొంటుంది? అందుకనే పాల్గొంటుంది. ఏ పార్టీ కూడా వెళ్ళలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ కాంపౌండ్ మనిషిని కాదు నేను అని చెప్పుకోవటం ఆయనకు అవసరం కాబట్టి ఆ కాంపౌండ్తో ఉన్నప్పటికీ లేను అని చెప్పుకోవడం కోసం ప్రధానికి ఒక లేఖ రాశాడు. ప్రధాని గారు ఆ లేఖని ఏం చేస్తారు అనేది వేరే గొడవ. అసలు ఆయన చూస్తారా చూడరా అనేది. ఒక కాపీ డిఎంకే ఆఫీస్కి పంపించాడు. నేను ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశాను అని మమ అనిపించుకుని ఆ కాపీ డిఎంకే ఆఫీస్కి పంపించి ఆయన తప్పుకున్నట్టు సీన్లో వచ్చి ఏం రాశాడు లేఖ? ఇలా హిందీని బలవంతంగా రుద్దటము ఇలాంటి విషయాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది దక్షిణ భారత ప్రజల నుంచి. కాబట్టి వీటిని పరిగణనలోకి తీసుకొని సముచిత నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని లేఖ రాశాడు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల మీద అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణి, అణిచివేత ధోరణి వ్యతిరేకంగా స్టాలిన్ మీటింగ్ పెట్టాడు. మిగతా రాష్ట్రాల సీఎంలు వెళ్ళారు. ఇదే డిమాండ్తో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది ఒకప్పుడు. ఎన్టీఆర్ కేంద్రం మిథ్య అనేసాడు. కనీసం మిగతా వాళ్ళు ఆ మాట అనట్లే కానీ ఎన్టీఆర్ అయితే కేంద్రం మిథ్య అన్నాడు. చాలా తీవ్రమైన పోరాటం కేంద్రానికి వ్యతిరేకంగా చేశాడు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆ మీటింగ్కి వెళ్ళకపోగా బీజేపీ చేస్తున్న విధానాలకు సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? అంటే లోకేష్ మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా హిందీ గురించి ఆయన మాట్లాడుతూ త్రిభాషా విధానం అనేది తప్పేం కాదు, దాన్ని ఎందుకు ఇతరులు ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదని మాట్లాడాడు. ఇక్కడ కేవలం హిందీ మాత్రమే చర్చ కాదు. హిందీని రుద్దటంగానో లేకపోతే హిందీని అంగీకరించకపోవటంగానో మాట్లాడుతున్నారు వ్యూహాత్మకంగా. లోకేష్ అదే మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ అదే మాట్లాడాడు. కానీ విషయం అంతకు మించి ఉంది. స్టాలిన్ మీటింగ్ లక్ష్యం కూడా అది కాదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 2 ప్రధానమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి దేశంలో. ఆ 2 ప్రధానమైన ప్రమాదాలు ఏంటంటే, ఒకటి డీలిమిటేషన్ అనే పేరుతో నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం మొదలు పెడుతున్నారు. 800 చిల్లర సీట్లతో పార్లమెంటు తయారై ఉంది అక్కడ, కొత్త పార్లమెంట్. సో ఆ సీట్లు నింపుతామని చెప్తున్నారు. ఆ నింపిన సీట్లలో మొత్తం ఉత్తర భారతదేశం సీట్లతోనే నింపే ప్రయత్నం జరుగుతోంది అనేది దక్షిణ భారతదేశం భయం. ఎందుకంటే గతంలో రకరకాల పద్ధతుల్లో జరిగినటువంటి కుటుంబ నియంత్రణ విధానాలు దక్షిణ భారతదేశంలో అమలైనంత గొప్పగా ఉత్తర భారతదేశంలో అమలు కాకపోవడం చేత అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. ఈ పెరిగినటువంటి 140 కోట్లకు చేరినటువంటి జనాభా మేజర్ కంట్రిబ్యూషన్ ఉత్తర భారతదేశందే దక్షిణ భారతదేశంతో పోలిస్తే. అంటే దక్షిణ భారతదేశం అంటే కేవలం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మాత్రమే కాదు, మహారాష్ట్ర కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పెరియార్ చెప్పాడు అన్నమాట, వింధ్యకి యువతల అని. ఆ ప్రకారం చూస్తే మహారాష్ట్ర కూడా దక్షిణమే.
శివాజీని కూడా దక్షిణాది నాయకుడిగానే మాట్లాడారు ఆ రోజు. కాబట్టి మహారాష్ట్రతో కలిసినటువంటి సౌత్ అనుకుంటే, ఈ సౌత్‌లో ఈ పెరుగుదల తక్కువ శాతం ఉంది. అక్కడ ఎక్కువ శాతం నమోదైంది. ఇప్పుడు దక్షిణ భారతదేశం భయపడుతోందేంటంటే, ఈ పెరిగిన జనాభా ప్రాతిపదికన వాళ్ళు సీట్లు పెంచుకుంటున్నారు. సీట్లు పెంచుకొని పార్లమెంట్‌లో వాళ్ళదే ఆధిపత్యం అవుతుంది. కాబట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకోవటంలో దక్షిణాదిని పట్టించుకోకపోయినా ఏమీ కాదు అనేటువంటి వాతావరణానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అనివార్యంగా వాళ్ళతో ట్రావెల్ కావాల్సొస్తుంది అంతే. అయితే దక్షిణ భారతదేశాన్ని కూడా తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటోంది బీజేపీ. ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటోంది? ఎందుకు బుల్డోజ్ చేస్తోంది అంటే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రూట్స్ లేకుండా చేయాలి అనే ప్రోగ్రామ్‌లో భాగంగా జరుగుతోంది. కానీ దక్షిణ భారతదేశాన్ని పూర్తి కంట్రోల్‌లో ఉంచుకోవడం కోసం వాళ్ళు డీలిమిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. స్టాలిన్ మొదట్లో ఒక మాట అన్నాడు. అదేంటంటే, "అయ్యా! ఇక్కడ సీట్లు తగ్గుతాయి, అక్కడ పెరుగుతాయి" అన్నాడు. దానికి అమిత్ షా గారు స్పందిస్తూ, "దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి అనే మాట సబబు కాదు" అన్నాడు తప్ప, పెరుగుతాయి అనే మాట అనలేదు ఆయన. అంటే ఉన్న స్థానాలు ఉంటాయి అంతవరకే. పెరుగుతాయి అనే ప్రోగ్రామ్ లేదు దానిలో. కానీ అక్కడ పెరుగుతాయి. ఇప్పుడు ఇంకొక గొడవ ఏంటంటే, అక్కడ సీట్లు పెంచుకోవటానికి కారణమైనటువంటి జనాభా పెరుగుదల. ఆ జనాభా మొత్తం అక్కడ ఉండటం లేదు. ఆ పెరిగిన జనాభా కూడా దక్షిణ భారతదేశానికి వలసొచ్చి, ఇక్కడ జనాల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. సో, అక్కడ పెరిగిన జనాభాని వీళ్ళే భరించాలి. ఈ జనాభా వలన అక్కడ కొత్తగా ఉత్పత్తి అయినటువంటి సీట్లు, పార్లమెంట్ సీట్లు, అవి వీళ్ళ రాజకీయ నిర్ణయాధికారాన్ని చంపేస్తున్నా మౌనంగా ఉండాలి. ఈ 2 మేమే భరించాలా అనేది ఇప్పుడు దక్షిణ భారతదేశం ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలని ఏదో మేరకు మాట్లాడాలి అనే ఉద్దేశంతో చెన్నైలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌కి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటానికి ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి ధైర్యము లేదు. ఆ ధైర్యం లేకపోవడం వల్లనే వాళ్ళు అక్కడ కాలు పెట్టలేదు. అలాగే ఎన్టీ రామారావు గారి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, ఇప్పటి తెలుగుదేశం పార్టీకి చాలా తేడా ఉంది. ఆయన పార్టీ పెట్టడానికి ముందు ఆయన ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్‌లో, అదేదో సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ అనుకున్నారు చాలామంది. అనుకుని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, రిపోర్టర్లు ఆయన్ని చూడటం కోసం వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి కొంచెం షాకింగ్‌గా అనిపించింది నేను ప్రజా జీవితంలోకి వస్తున్నాను అన్న మాట. ఒకవేళ మీరు పార్టీ పెడితే మీ పార్టీ పేరు ఏమనుకుంటున్నారు? ఏమన్నా ఐడియా ఉందా? అని అడిగారు క్యాజువల్‌గా. ఆయన ఏమాత్రము ఆలోచించకుండా నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అనటంలోనే ఆ లోకల్ ఇది కనిపిస్తుంది. ఈ లోకల్ ఇది కనిపించటం అనేది ఆయన వాంటెడ్‌గానే చేశాడు. ఆయన నినాదమే అది. ఆయన నినాదమే చాలా క్లియర్‌గా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తెగనమ్ముతున్నారు. దీన్ని అడ్డుకోవాలి. తెలుగువాడి తడాఖా ఏమిటో జాతీయ స్థాయిలో చూపించాలి అని మాట్లాడటం మొదలుపెట్టిన ఎన్టీ రామారావు తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించడానికి ప్రాతిపదికగా ఆయన విజయవాడలో జరిగిన మహానాడులో ఒక మాట చెప్పాడు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ తీసుకొచ్చి అక్కడ సమావేశపరిచాడు ఆయన. పరిచి జాతీయ పార్టీలను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప సమన్యాయం జరగదు అని మాట్లాడాడు ఆయన. అంటే ఫెడరల్ ఫ్రంట్ ఉండాలి. దాని స్వరూపమే నేషనల్ ఫ్రంట్. 2 జాతీయ పార్టీలని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్‌ని రెండిటిని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలి కేంద్రంలో అనేది ప్రోగ్రామ్ అని చెప్పాడాయన. ఎంజి రామచంద్రన్ ఆ రోజు మధ్యాహ్నం వరకే ఉండి వెళ్ళిపోయాడు. ఆయన అప్పటికి కొంచెం కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాల్లో ఉన్నాడు. ఇది కొంచెం ప్రమాదకరంగా పరిణమించేలా ఉంది అనుకుని ఆయన మధ్యాహ్నం లంచ్ తర్వాత వెళ్ళిపోయాడు. వేరే ఏవో ప్రభుత్వ పరమైనటువంటి పనులున్నాయని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ
ఈ అభిప్రాయాలతో ఆయనకి ఏకీభావం లేకపోవడం వల్లే వెళ్ళిపోయాడు అనేది నా భావం. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు నుంచే ఈ ద్రవిడ ఆర్య అనే సినిమాల్లో కూడా ఆయన మాట్లాడాడు. దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారా? అంటే ఆయన మెడ్రాస్‌లోకి ప్రవేశించింది 48లో. అప్పటికక్కడ యాంటీ హిందీ మూవ్‌మెంట్ బలంగా పెరియార్ నాయకత్వంలో జరుగుతోంది. దాని ప్రభావం ఆయన మీద ఉంది. ఆయన రిపబ్లిక్ గార్డెన్స్‌లో ఉండేవాడు అప్పుడు. ఆయన స్టే అక్కడ ఉండేది. అక్కడే వీళ్ళ సమావేశాలు కూడా జరిగేవి. సో, ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఉంది. దానికంటే ముందే ఆయన త్రిపురనేని రామస్వామి గారి ప్రభావానికి గురై ఉన్నాడిక్కడ. దాంతో కొంత ఈ ద్రవిడ అభిప్రాయాలు ఆయనలో మొదలైనవి. ఈ మొదలైనటువంటి అభిప్రాయాలు అంటే బ్రాహ్మణ వ్యతిరేకత అనేది ఇక్కడ మొదలై అక్కడికి వెళ్ళి ద్రవిడ రాజకీయాలతో అది అనుసంధానమైంది. దీన్ని ఆయన వ్యక్తీకరణ చేశాడు సినిమాల్లోనే. ఎందుకు ఆయన సినిమాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించేది అంటే ఇదే కారణం. ఆయన తరచూ ఎంజీఆర్ డయాస్ మీద ఉంటే ఎంజీఆర్ మీకొక రామస్వామి ఉన్నాడు, మాకొక రామస్వామి ఉన్నాడు అనేవాడు. అంటే మీకు పెరియార్ రామస్వామి ఉంటే మాకు త్రిపురనేని రామస్వామి ఉన్నాడు అనేది ఆయన అభిప్రాయం. ఇలాగే ఈ ప్రాసెస్‌లో ఆయన కాంగ్రెస్ మీద విమర్శిస్తూ సినిమాలు తీయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. 'తాతమ్మ కళ' అనే సినిమా 74లో తీశాడు. అది కాంగ్రెస్ వ్యతిరేకం. బ్యాన్ అయింది ఆ సినిమా. ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళి చివరికి ఆయన ఆ సీన్ కట్ చేయడానికి కూడా అంగీకరించి వచ్చేసాడు. 50 రోజులు ఆడిన తర్వాత బ్యాన్ అయింది ఆ సినిమా. చాలా మందికి గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ మొదటి సినిమా. ఇలా ఆ సినిమాతో మొదలై ఆ తర్వాత ఆయన తీసినటువంటి 'పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి' చరిత్ర కూడా సెన్సార్‌లో ఇబ్బందులు పడింది. అందులో కూడా కొన్ని అంటే ఆయన ప్రతి సినిమాలోనూ ఎక్కడో చోట బ్రాహ్మణ వ్యతిరేకత ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శన కార్యక్రమం అందులోనూ ఉంది. 'ఏవండి పండితులారా మీరేమంటారు' అని ఒక పాట. దానికి సంబంధించిన కొన్ని వివాదాలు. అలాగే ఆ సందర్భంగా కేంద్రంలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు, వాటి నడక వీటికి సంబంధించి కూడా ఆయన ఆ క్యారెక్టర్‌లో వ్యాఖ్యానాలు చేశాడు. అవి కూడా అభ్యంతరం. అలాగే ముఖానికి రంగేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకొస్తారు, రాజ్యాలు ఏలతారు ఇలాంటి అభిప్రాయాలు కూడా చెప్పాడు. ఇవన్నీ కలిపి ఆ సినిమా దాదాపు 3 ఏళ్ళు సెన్సార్‌లో ఆగింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయింది. ఆయన పౌరాణిక సినిమాల్లో గూడా ద్రవిడ రాజకీయాలు చెప్పడానికి ప్రయత్నం చేసినట్టున్నాడు గదా! డెఫినెట్‌గా రావణ, దుర్యోధన. ఆయన తన సొంత బ్యానర్‌లో ఎన్‌ఏటీలో 'సీతారామ కళ్యాణం' అని సినిమా తీయాలనుకున్నాడు. 'సీతారామ కళ్యాణం' అని టైటిల్ పెట్టి కేవీ రెడ్డి గారిని డైరెక్ట్ చేయమని అడిగాడు. కేవీ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, "బాబు నువ్వు రాముడు వెయ్యి, ఎస్వి రంగారావు రావణుడేస్తాడు. ఆ ప్రకారం మనం స్క్రిప్ట్ డిజైన్ చేద్దాం" అన్నాడు ఆయన. అంటే ఈయన వ్యతిరేకించాడు. వ్యతిరేకించి నేనే రావణ పాత్ర వేస్తాను. రామ పాత్రకి ఎవరినైనా తీసుకుందాం అన్నాడు. అంటే ఆయన ఇబ్బంది పడ్డాడు. అంటే అప్పటికి రాముడిగా ఈయన ప్రజల మనసుల్లో స్థిరపడి ఉన్నాడు. రాముడు అంటే ఎన్టీ రామారావే అనే అభిప్రాయం. నువ్వు రాముడు వేయకుండా ఇంకెవరితోనో చేయిస్తానంటావేమిటి? నేను ఈ సినిమా డైరెక్ట్ చేయను అన్నాడు. అప్పుడు తనే డైరెక్ట్ చేసుకుని తను అనుకున్న పద్ధతిలో సినిమా తీశాడు. ఆ సినిమాలో ఆయన రావణ పాత్ర వేసి రాముడి పాత్రకి హర్నాథ్‌ని తీసుకొచ్చాడు. హర్నాథ్‌తో చేయించాడు ఆ క్యారెక్టర్. దానికంటే కొద్దిగా ముందు ఏవిఎం వారి 'భూ కైలాస్' సినిమాలో కూడా రావణ పాత్ర వేశాడు. ఇలా రావణ పాత్ర పట్ల ఆయనకు అనురక్తి ఉంది అనేది ప్రపంచానికి చెప్పాడు. చెప్పి క్రమంగా ఇదే రావణ పాత్రలో ఆయన తర్వాత ఇంకో 2 సినిమాల్లో కూడా రావణ పాత్ర వేశాడు. 'శ్రీకృష్ణ సత్యలో' చేశాడు. తర్వాత 'రామ పట్టాభిషేకం' సినిమాలో కూడా ఆయన రావణ పాత్ర వేశాడు. ఈ 'శ్రీరామ పట్టాభిషేకం' సినిమా కొంత వివాదాస్పదం అయిందప్పుడు. అది రిలీజ్ అయినప్పుడు 78 ఆ ప్రాంతాల్లో. నిజానికి ఆ స్క్రిప్ట్ సముద్రాల గారు రాశాడు. సముద్రాల గారు రామభక్తుడు, వైష్ణవుడు. ఆయన పద్ధతిలో ఆయన రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళడానికి చాలా కాలం టైం తీసుకున్నాడు రామారావు గారు.
దాదాపు 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. ఈ టైంలో ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు వెళ్ళి ఆయన కలిసారు. కలిసినప్పుడు అది రాసాడాయన. ఎవరైనా చదవదలుచుకుంటే 'కోతికొమ్మచ్చి'లో ఈ వివరాలుంటాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆటోబయోగ్రఫీ. సముద్రాల గారి స్క్రిప్ట్ మీ దగ్గరుంది. అదెప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. అడిగితే నాకు కనీసం 3-4 ఇయర్స్ టైం పడుతుంది. దాన్ని ఇంప్రవైజ్ చేస్తున్నానని చెప్పారట. ఇంప్రవైజ్ చేయటం ఏంటంటే ఆయన రాసిన స్క్రిప్ట్‌ని అని అడిగారు. ఆయన ధోరణిలో రాసాడు. నా ధోరణిలోకి అడాప్ట్ చేస్తున్నాను దాన్ని. నాకున్న బిజీ షెడ్యూల్‌లో ఆ మార్పుకి టైం పడుతుంది. అందుకని నేను ఇప్పట్లో ఆ సినిమా తీసే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పాడు. ఆ ఇంప్రవైజేషన్ ఏమిటి అనేది ఆ సినిమాలో కనిపిస్తుంది. ఆ ఇంప్రవైజేషన్ ఏంటంటే దానికోసం ఆయన కొండవీటి వెంకట కవిని తనకి సహాయకుడిగా తీసుకొచ్చుకొని ఆ డైలాగులన్నీ రాయించుకున్నాడు. తనే దగ్గర కూర్చొని. కానీ టైటిల్స్‌లో మాత్రం సముద్రాల గారి పేరే ఉంటుంది. తన పేరు గాని, ఆయన పేరు గాని టైటిల్స్‌లో కనపడదు. అలా వేసుకున్నాడు. వేసుకొని దానిలో రావణ పాత్రతో ద్రవిడ అనే పదాన్ని తెలుగు తెర మీద మొదటిసారిగా ఉచ్చరించాడాయన. ఉచ్చరించి రాముడిని అంటే ఆ క్షుద్ర మానవుడు అంటాడు. అలా మొదలుపెట్టి ఆయన ఇది ఈ దండకారణ్యం అనేది శూర్పణఖకి నేను అరణంగా ఇచ్చాను కదా! ఇచ్చినప్పుడు ఆవిడ అనుమతితో కదా వాళ్ళు ప్రవేశించాల్సింది. అనుమతి లేకుండా ఎలా ప్రవేశించారు? దుర్మదాంధులైన అని పదం వాడతాడు. ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించవలే అంటాడు. ప్రవేశించిన తర్వాత శూర్పణఖ కొడుకుని చంపుతారు వాళ్ళు. త్రిశూలుడిని. కొడుకుని చంపేశారు వాళ్ళు. ఆవిడేమో పుత్రశోకంతో ఉంది. ఆవిడొచ్చి ప్రణయ కలాపాలు సాగించిందని ఆవిడ మీద ఒక నిందేసి ముక్కు చెవులు కోసి పంపించారు. పుత్రశోకంతో ఉన్నావిడ ప్రణయ కలాపాలు ఎలా సాగిస్తుంది? ఒకవేళ సాగించింది అనుకున్నప్పటికీ స్వైర విహారిణి కాదు కదా ఆవిడ. ఆవిడకి ఆ ఇబ్బంది ఏం లేదు కదా! ఆవిడ చేస్తే చేసుండొచ్చు. వాళ్ళకి తప్పనిపిస్తే, ఇది తప్పమ్మా మా పద్ధతి ఇది కాదు అని చెప్పొచ్చు. చెప్పకుండా ఈ దాడి చేయటం ఏమిటి? ముక్కు చెవులు కొయ్యటం ఏమిటి? ఇది పద్ధతా? ఇది ఎందుకు చేసుంటారు వాళ్ళు అని ఆలోచనలోకెళ్తాడు. ఇది దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు. అని ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద దాడి చేయటానికి వచ్చిన ఆర్యజాతి సన్నాహమా ఇది అంటాడు. ఈ డైలాగు ఆ రోజుల్లో థియేటర్‌లో చాలా ప్రకంపనలు పుట్టించింది. చాలామంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఎన్టీ రామారావు అని అనుకున్నారు. ఆ రోజు మార్నింగ్ షో చూసి కంగారు పడిన వాళ్ళు తర్వాత షోకెళ్ళి నిజమే మనం విన్నది అని నిర్ధారించుకున్న పరిస్థితి ఉంది. హేమాద్రి ఫిల్మ్స్ అని ఒకటి ఉండేది ఆ రోజుల్లో కంపెనీ. గూడూరు ప్రసాద్ గారని ఆయన కన్‌ఫ్యూజ్ అయ్యి ఏదో తేడాగా ఉంది సినిమా అని. సెకండ్ షోకెళ్ళి క్లారిఫై చేసుకొని మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఆ మునిమృత్యుల ప్రేరణతో అనే పదం ఎందుకు వాడాడంటే, ఆయన ఉద్దేశంలో మునులు అడవులకి వచ్చి తపస్సు పేరుతో వచ్చారు. కానీ వాళ్ళు తపస్సు కాదు చేసింది. ఇక్కడ ఉన్న సంపద ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరి హస్తగతమై ఉంది ఇది? ఎవరెవరి కంట్రోల్‌లో ఉంది? వాళ్ళ బలాలేమిటి? బలహీనతలేమిటి? ఈ వివరాలన్నీ అయోధ్యకు చెప్పడం కోసం వీళ్ళిక్కడికొచ్చారు. ఈ సమాచారం అంతా దగ్గర పెట్టుకొని రాముడొచ్చాడు. రాముడి ప్రోగ్రామ్ అడవికి రావటం వెనకాల ఆయన ఉద్దేశం వనవాసం వాళ్ళ అమ్మ కోరిందనో, తండ్రి కోరాడనో వనవాసానికి రాలేదాయన. ఆయన వచ్చినది ఇక్కడున్న సంపదలని హస్తగతం చేసుకోటానికి. అంటే అటవీ సంపదని తన హస్తగతం చేసుకోవడానికి వచ్చాడాయన. వచ్చిన తర్వాత ఆయన చేసిందంతా యుద్ధమే లోపల. ఆయనేమి వనవాసం కోసం వచ్చిన మునికుమారుడిలాగా లేడు. ఆయన త్రిశూరుడిని చంపాడు, వాలిని చంపాడు, జటాయువుని చంపాడు. చంపటమే కదా ప్రోగ్రామ్. ప్రతిదీ అలాగే చేసుకుంటూ వెళ్ళాడాయన. ఈ చంపటంలో భాగంగానే అక్కడికొచ్చాడు. ప్రతి చోట కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడాయన. వాలిని చంపి సుగ్రీవుడిని సరెండర్ చేసుకోవటం. వాలిని చంపటం కోసం సుగ్రీవుడితో స్నేహం చేయటం. రావణుడిని చంపడం కోసం విభీషణుడితో స్నేహం చేయటం.
విభీషణుడిని కంట్రోల్‌లోకి తీసుకొని అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లంకని కంట్రోల్‌లోకి తీసుకోవటం. రావణ వధ చేయటం. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్డ్‌గా జరిగింది. అందుకని ఆ మునిమృత్యుల ప్రేరణతో ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అనే మాటలో ఆ మునిమృత్యుల ప్రేరణతో అనేది అది లింక్. అలా మొదలుపెట్టి రాముడి పాత్ర మీద ఒక సీరియస్ విమర్శ చేశాడు ఆ సినిమాలో. ఈ పర్సెప్షన్ ఉంది ఆల్రెడీ. కానీ దీన్ని సినిమాలో చెప్పడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈయన ధైర్యం చేశాడు. ధైర్యం చేసి ఆ డైలాగులు ఆయన రాయించుకుంది కొండవీటి వెంకటకవి గారితోనే. ఆయన కూర్చోబెట్టుకుని రాయించుకున్నాడు. వాళ్ళెవరికీ క్రెడిట్స్ ఇవ్వడు దానిలో. తన పేరు కూడా వేసుకోకుండా సముద్రాల పేరు టైటిల్స్‌లో వేసేసి ఆయన మీదకి నడిపాడు ఆ గొడవ అంతా. అంత ఎప్పటినుంచో ఆర్యులకు వ్యతిరేకం, ద్రవిడ జాతి అని చెప్తూ వస్తున్న ఎన్టీఆర్ పెట్టిన ఒక రాజకీయ పార్టీ ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతూ సౌత్ ఇండియా రాజకీయ నాయకులు పెట్టిన మీటింగ్ కూడా వెళ్లకుండా బీజేపీ మద్దతుతో పరిపాలన కొనసాగించడం అనేది ఎట్లా చూడాలి మనం అసలు? తెలుగు రాష్ట్ర ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? తెలుగు ప్రజలు మీకు గుర్తుండేదైతే 2013లో జరిగినటువంటి మహానాడులో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఉంటుంది, యూట్యూబ్‌లో చూడండి. దానిలో ఆయన ఒక చిన్న ఆత్మవిమర్శ ఉంటుంది. ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందు నిలబడి, మీ అభిప్రాయాలకి భిన్నంగా నేను భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశాను. అది తప్పని ఇప్పుడు తెలుసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని హామీ ఇస్తున్నాను అనే వాక్యం ఉంటుంది దాంట్లో. ఎవరైనా వినవచ్చు. మహానాడులోనే చెప్పాడు ఆ మాట. రామారావు గారి విగ్రహం సాక్షిగా చెప్పాడు. చెప్పిన 8 నెలల తర్వాత ఆయన తిరిగి మోడీతో ఐక్య సంఘటన కట్టాడు. ఇది జరిగిన 6 నెలలకు హైదరాబాద్‌లో మోడీ గారు వచ్చి మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్‌లో ఎన్టీ రామారావు గారిని విపరీతంగా పొగిడాడు ఆయన. సౌత్ అనగానే గుర్తొచ్చే పేర్లు 2, ఒకటి ఎన్టీఆర్, 2 ఎన్టీఆర్ అన్నాడు. అని రామారావు గారిని విపరీతంగా పొగిడి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీ చేయటము, గెలవటము ఇవన్నీ చూసాం మనం. ఆయన ప్రధాని అయ్యాడు, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో విడిపోయి, ఆ తర్వాత ఓడిపోయి, మళ్ళీ కలిసి వాళ్ళతోనే ట్రావెల్ అవుతున్నాడు. మరి ఈ రికార్డ్ ఉంటుంది. మనం ఆ రోజు మహానాడులో ఇలా మాట్లాడామని ఆయన అనుకోలేదు. ఇది ప్రోగ్రామ్ అనుకున్నాడు. అలా వెళ్ళిపోయాడు అంతే. అనుకోలేదా? ఉన్నా మనని ఎవడు అంటాడు, విమర్శిస్తాడు అనుకున్నాడా అని? అంతే. అంటే ఇది రాజకీయం. ఆ మాట కోసం నిలబడి మనం ఇంకేదో చేయాల్సినటువంటి అవసరం లేదు అనే అభిప్రాయం ఆయనకు బలంగా ఉంది. బీజేపీతో ట్రావెల్ అవుతూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఈ సమావేశానికి ఎలా హాజరవుతాడు? అందుకని హాజరు కాలేదు. కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాడు. జాతీయ స్థాయిలో నిర్వహించాడు. ఢిల్లీలో ఇలాంటి మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాడు ఆయన. ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అలాగే కరుణానిధి గారు గెలిచిన సందర్భంలో, అంటే ఎంజీఆర్ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్‌లో ఆయన మళ్ళీ గెలిచిన తర్వాత విజయవాడలో అభినందన సభ జరిగింది. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్. అప్పటి జనాలందరికీ అది గుర్తు. కరుణానిధి గెలుపుని అభినందిస్తూ జరిగిన సభ అది. తెలుగుదేశం ఆధ్వర్యంలో. కాబట్టి ఈ ద్రవిడ రాజకీయాలు, ద్రవిడ సిద్ధాంతము, ద్రవిడ అభిప్రాయాలు బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన సినిమాల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ వ్యతిరేకత కనిపిస్తుంది. యమగోళ, తాతమ్మ కళ ఈ సినిమాల్లో. అలాగే దేన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు ఆయన. యాంటీ పుట్టపర్తి సాయిబాబా, ఆయనకు వ్యతిరేకంగా ఒక సినిమా తీశాడు ఆయన. అది కూడా వివాదాస్పదమైంది. సెన్సార్‌లో ఇరుక్కుంది, గొడవయింది. అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో కూడా వశిష్ఠుడిని టార్గెట్ చేస్తూ డైలాగ్స్ ఉంటాయనే ఉద్దేశంతో తీశాడు ఆ సినిమా. వశిష్ఠుడిని విమర్శించడం అంటే బ్రాహ్మణుల్ని విమర్శించడమే అనే ప్రోగ్రామ్‌లో భాగంగానే ఆ సినిమా తీశాడు.
లేకపోతే ఆయనకు అక్కర్లేదు. ఎన్టీ రామారావు కాబట్టే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీసే పని భుజానేసుకున్నాడు. ఇంకెవరు ఆ పని చేయరు. ఆయన మాత్రమే చేశాడు. ఆయనలో ఈ భావజాలం ఉండటం వల్లనే చేశాడు. విజయ్ చంద్రకి ఆలోచన ఉండేది వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీద్దామని. బాపు రమణలతో అన్నాడు ఆయన ఆ సినిమా చేద్దామని. వద్దని చెప్పారు. ఉమ్, వద్దని చెప్పడానికి బ్రహ్మేంద్ర స్వామి మీద ఉన్నటువంటి ఆయన మీద, అంటే ఆయన బీసీ కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి ఆయన్ని అంగీకరించాలా వద్దా అనే మీమాంస బ్రాహ్మణ వర్గంలో ఉండొచ్చు. ఆ యాంగిల్లో వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు ఆ సబ్జెక్ట్. కానీ ఎన్టీ రామారావు ముందుకు తీసుకెళ్లి సినిమా తీస్తాడు. దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి భావజాలం. అందుకని ఆయన సినిమాల్లో ఆయన ధోరణిలోనే వెళ్ళాడు. ఆయన సినిమాల్లో ఒకటి, రాజకీయాల్లో ఒకటి మాట్లాడలేదు. ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడో రాజకీయాల్లో అదే మాట్లాడాడు. శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనే విభీషణుడి గురించి మాట్లాడే డైలాగ్ ఒకటి ఉంటుంది. సభలో విభీషణుడితో ఆయన మాట్లాడుతూ, నువ్వు నీ స్వార్థం కోసం నీ దేశాన్ని, దేశ స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని రాముడి పాదాల దగ్గర తాకట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నావు అంటాడు చాలా స్పష్టంగా. ఇదే మాట ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని మాట్లాడాడు. అదే అభిప్రాయం. ఈ అభిప్రాయం రెండోది సౌత్ ప్రైడ్ అనేది చాలా బలంగా మాట్లాడేవాడు. సౌత్ ప్రైడ్ తెలుగు వాళ్ళ ప్రాభవం, దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. మదరాసీలు అనిపించుకుంటున్నటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన వాడు ఎన్టీ రామారావు అని ఇప్పటికీ మాట్లాడతారు కదా. ఎందుకు ఆయనకు ఆ విధానం వైపు ఎందుకు డ్రైవ్ అయ్యాడు ఆయన? ఆయన్ని డ్రైవ్ చేయడానికి ఉపకరించినటువంటి భావజాలాలు ఏమిటి అనేది ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నారా వీళ్ళు? ఈ మధ్య కూడా ఆయనకు సంబంధించిన శత జయంతి జరిపారు. ఆ శత జయంతి వేడుకల్లో కానీ, ఆ సావనీరుల్లో కానీ ఆయన సినిమా రంగంలో సాధించిన విజయాల గురించి వ్యాసాలు రాయించారు. ఆయన రాజకీయ రంగంలో సాధించినటువంటి విజయాల గురించి రాయించారు తప్ప ఆయన ఐడియాలజీ గురించినటువంటి ఒక ఆర్టికల్ ఉండదు అక్కడ. ఆయనకు చాలా స్పష్టంగా ఒక భావజాలం ఉంది, ఒక తాత్విక చింతన ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే మోదుకూరు జాన్సన్ ఒక చోట రాశాడు, ఆయన చార్వాక పత్రిక చదువుతాడు రెగ్యులర్గా. దానవేరు సూరకర్ణ స్క్రిప్ట్ రాయమని జాన్సన్ గారిని అడిగాడు. ఆయన అడిగితే నాకు కుదరదు, నేను బిజీగా ఉన్నాను, మీకు కొండవీటి వెంకట కవి అని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన పొన్నూరు సంస్కృత్ కాలేజీ ప్రిన్సిపాల్, ఆయన అయితే మీకు కరెక్ట్, ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్తే ఆయన తెలుసు నాకు అన్నట్టు. మీకు ఎలా తెలుసు అంటే చార్వాకలో రాస్తాడు కదా, చార్వాక చదువుతారని చదువుతారు. ఈయన షాక్. అది ఎన్టీ రామారావు అంటే. మరి ఆ దాని గురించి ఎక్కడో చోట మెన్షన్ చేయాలి కదా ఆయన శత జయంతి సావనీరుల్లో. ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం బీజేపీని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. దానికోసం ఎన్టీ రామారావు చెప్పిన మూల సూత్రాలు, తెలుగుదేశం మూల సూత్రాలను కూడా బొందబెట్టేశాడు. బొందబెట్టేశాడు. అయినప్పటికీ బీజేపీ రేపు చంద్రబాబుని కాపాడుతుందా అంటే, రేపు చంద్రబాబుని తొక్కకుండా ఉంటుందా? బీజేపీ చరిత్ర భారతదేశంలో తనతో పొత్తు పెట్టుకునే వాళ్ళందరినీ నాశనం చేసిన చరిత్ర ఇప్పటి వరకు. అట్లా చంద్రబాబును వదిలేస్తుందా? ఎంత మాత్రము వదిలిపెట్టదు. ఆయన ప్రమాణ స్వీకారం రోజే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ వేదిక మీదే ఒక ఆల్టర్నేటివ్ని చూపించాడు ప్రజలకి. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని దగ్గరికి లాక్కుని తనే వెళ్ళి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని లాక్కొచ్చి వాళ్ళిద్దరి చేతులు చెరవు చేతితో పట్టుకుని ప్రజలకు ఒక అభివాదం చేసి ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అదేంటంటే, మాకు చంద్రబాబు కాదు, మాకు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంది అని. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మేనేజ్ చేస్తున్నారు? కూటమి గెలిచిన మరుక్షణం ఒక పుకారు వచ్చింది, కాంగ్రెస్లో విలీనం అయిపోతోంది వైసీపీ అని. ఆ పుకారు నిజం కాదు అని చాలా మందికి తెలుసు. ఎందుకు నిజం కాదు అంటే,
జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని లైవ్‌లో ఉంచటం బీజేపీకి అవసరం. జగన్మోహన్ రెడ్డికి కాదు. ఎందుకు బీజేపీకి అవసరం అంటే చంద్రబాబు నాయుడుకి కౌంటర్. ఒక బలమైన కౌంటరు జగన్. కాబట్టి జగన్‌ని లైవ్‌లో ఉంచాలి. అతనికి పేపర్ వెయిట్. ఆ కాగితం లేవకుండా ఈ పేపర్ వెయిట్ దాని మీద పెట్టాలి. అందుకని చంద్రబాబు నాయుడు మీద వారికేమీ సంపూర్ణ విశ్వాసం గాని, మరొకటి గాని లేవు. పవన్ కళ్యాణ్ క్యాపబుల్, అతను డెఫినెట్‌గా లీడ్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ దొరికితే జగన్‌ని, చంద్రబాబుని ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేసి కథ నడిపించగల పరిస్థితి. అదే ఆ రోజు వచ్చినటువంటి ఇండికేషన్. కాబట్టి చంద్రబాబు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డిని మెయింటైన్ చేయాలి. ఈ గొడవ ఎందుకు? ఇద్దరిని తీసేస్తే ఎలా ఉంటుంది? ఆటలోంచి ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుంది? లాంటి అభిప్రాయాలు కూడా భారతీయ జనతా పార్టీ బ్రెయిన్‌లో ఉన్నాయి. అందుకని వాళ్ళేం చంద్రబాబుని ఇచ్చేయరు. కానీ చంద్రబాబు నాయుడుకి అంతకు మించిన ఆప్షన్ కనిపించటం లేదు. నిజానికి ఆయన అరెస్ట్ అయిన రోజున ఆ అభిప్రాయంతో ఉన్నాడు. కేంద్ర హోంశాఖకి తెలియకుండానే అరెస్టు జరగదు. కాబట్టి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే అరెస్టు జరిగిందంటే భారతీయ జనతా పార్టీ మనతో లేదు అని ఆయనలో ఆ భావజాలం నడుస్తున్న టైంలోనే ఇండియా కూటమి నుంచి ఖండన ప్రకటనలు వచ్చాయి. మమతా బెనర్జీ ఖండించింది, కేజ్రీవాల్ ఖండించాడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఖండించాడు. ఈ ఖండన ప్రకటనలు వస్తున్న టైంలో హడావిడిగా భోజీ షూటింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి. నువ్వు ఇమ్మీడియేట్‌గా వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి పొత్తు కుదుర్చుకో అని. అతను యుద్ధ ప్రాతిపదిక మీద బయలుదేరి వెళ్ళి రాజమండ్రి జైలుకి ములాఖాతు పెట్టి, అయ్యా మీరు ఎన్డీఏ విండోని మూసేయకండి. మీకేదైనా మంచి జరిగితే అటు నుంచే జరుగుతుంది అని చెప్పి బయటకొచ్చి పొత్తు అనౌన్స్ చేశాడు. చేసి భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని ప్రకటించాడు ఆయన. పవన్ కళ్యాణ్ ములాఖాత్ తర్వాత ఇండియా కూటమి ప్రకటనలు టక్‌మని ఆగిపోయాయి. ఆ క్షణం నుంచి ఒక్క ప్రకటన రాలా ఇండియా కూటమి నుంచి. అంటే చంద్రబాబుని నీకు వేరే దారి లేదు, గత్యంతరం లేదు, నువ్వు మాతో ఉండి తీరాలి అని చెప్పారు గానీ, పొత్తు అనౌన్స్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి కండిషన్ బాలేదు, దీనికి సంబంధించిన క్లియర్ రూట్ మ్యాప్ వచ్చే వరకు వాళ్ళు పొత్తు మీద నిర్ణయం ప్రకటించాల. ఎన్నికలకి జస్ట్ ముందు ఓకే అన్నారు అంతే. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాజకీయాలని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసేసుకుని, ఫ్రంట్ డోర్‌లో చంద్రబాబుని, బ్యాక్ డోర్‌లో జగన్మోహన్ రెడ్డిని, నట్టింట్లో పవన్ కళ్యాణ్‌ని కూర్చోబెట్టి కథ నడుపుతున్నారు. రేపో మాపో మరో మహారాష్ట్ర లాగా పవన్ కళ్యాణ్ షిండేని చేసి చంద్రబాబును పక్కకు తోసేసే అవకాశం కనబడుతోంది. అంటే తెలుగుదేశం మొత్తం రాజకీయాల నుంచే దూరం చేసే అవకాశం ఉండొచ్చు బీజేపీ తలుచుకుంటే. డెఫినెట్‌గా. అంటే దీనికి ఒక రకంగా ప్రాతిపదిక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి పొత్తు అనౌన్స్ చేయడంతో పాటు ఓజీ షూటింగ్ నిరంతరం ఆపి తన వారాహి వాహనంతో ఆయన జనంలోకి వెళ్ళి ప్రచారం చేశాడు. ఏది? చంద్రబాబు అరెస్టు దారుణము అని. చేయటం ద్వారా ఏం జరిగింది? దిగువ స్థాయి తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో కష్టకాలంలో మనని ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్ అనే సిగ్నల్ పంపించడం ఆ వ్యూహం. హ్మ్. అంత బలంగా అంటే తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ క్యాడర్‌ని పొల్యూట్ చేయటం కోసం పెట్టిన మీటింగ్ అది. ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై బీజేపీ. కాబట్టి వాళ్ళకి ఆ రోజు నుంచి దీనికి సంబంధించిన వ్యూహరచన ఉంది. పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ మీదే చంద్రబాబు భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ పట్ల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరిస్తాడు ఆయన చంద్రబాబు. పిఠాపురం సభలో కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు వచ్చినప్పటికీ ఆయన ఖండించటం గాని, వాళ్ళని వద్దనటం గాని, కాదనటం గాని ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ పవన్‌ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇలాంటి భరింపు తప్పని పరిస్థితుల్లో చాలా సఫకేటివ్‌గానే వాళ్ళతో కొనసాగుతున్నాడు ఆయన చంద్రబాబు. ఇది ఆయన కండిషన్.
ఇప్పుడు ఒక ఏపీయే కాకుండా స్టాలిన్ మీటింగ్‌లో పాల్గొన్న అటు కేరళ సిపిఎం నాయకులు కావచ్చు, కర్ణాటక, తమిళనాడు కర్ణాటక, తెలంగాణ తెలంగాణ. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు. వీళ్ళు స్టాలిన్‌తో నిలబడతారా? రేపు ఇష్యూ పెద్దదై వీళ్ళు ద్రవిడులు సెపరేటు, నార్త్ ఇండియా సెపరేట్ అనే స్థాయికెళ్ళిపోతే అసలు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా స్టాలిన్‌తోని? అంటే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా అనేది అనుమానమే. అంటే ఇప్పుడు ఈ హిందీ నినాదం కాదు. డీలిమిటేషన్ ద్వారా వాళ్ళు ఇస్తున్న ఇండికేషన్ గనక చూస్తే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం నుంచి విడిపోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు వాళ్ళని. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు విపరీతంగా జనాభాని పెంచి, ఆ జనాభాని పెంచమని దక్షిణ భారతదేశానికి వలసలు పంపించేసి, ఇక్కడ కూలీ రేట్లు పెరగకుండా చేసి, రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అంటే పవన్ కళ్యాణ్ మన ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, మీకు పనివాళ్ళు కావాలంటే బీహార్ నుంచి రావాలి. హిందీ అంటే వ్యతిరేకం మీకు అన్నాడు పవన్ కళ్యాణ్. పనివాళ్ళు కావాలంటే బీహార్ వైపు ఎవరు చూడట్లేదు. వాళ్ళే పొట్ట చేతితో పట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ పని చేయడం ద్వారా ఇక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళకి, నేటివ్ పీపుల్‌కి కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు. వీళ్ళ జీవితాలు దుర్భరం చేస్తున్నారు. అలాగే జాతీయ స్థాయి కాంట్రాక్టులన్నీ అదానీ కంపెనీలకే వెళ్ళిపోయి, సౌత్ కాంట్రాక్టర్లందరూ సబ్ కాంట్రాక్టులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఈ పరిస్థితి లేదు. గతంలో ఇక్కడ కూడా కొన్ని పెద్ద కంపెనీలు జాతీయ స్థాయి కాంట్రాక్టులు హస్తగతం చేసుకుని, వీళ్ళు సబ్ కాంట్రాక్టులు ఇచ్చిన చరిత్ర ఉంది మనకి. రైల్వేస్‌లోను, ఇతర ఏరియాల్లోను. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే మొత్తం ఎవరిని కదిలించినా ఏడుస్తున్నారు. మా చేతుల్లో ఏమీ ఉండటం లేదు అని. రెండో వైపు వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు కనిపించని ఏదైనా వీధి ఉందా? వాళ్ళ వ్యాపారం లేని వీధి. టోటల్ బిజినెస్ కంట్రోల్డ్ బై గుజరాతీ బనియాస్ అండ్ రాజస్థానీ మార్వాడీస్. ఇది పరిస్థితి. సో ఇక్కడ సాంప్రదాయ వ్యాపార కులాలు టోటల్‌గా గుమాస్తాలుగా మారిపోయి ఉన్నారు. ఆ సఫికేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. విజయవాడ వన్ టౌన్‌లో కోమట్లందరూ వాళ్ళ వాళ్ళ ఆస్తులు, జీవితాలు మార్వాడీలకి అమ్మేసి వెళ్ళిపోయి మధురా నగరంలో కొత్త ఏరియాలో స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు నాకు వన్ టౌన్ సీట్ ఇస్తే గెలుస్తాను అనేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ నుంచి ఆయన ఓట్ బ్యాంక్ మొత్తం 2 టౌన్‌కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ మార్వాడీలు వచ్చేసారు. ఇది కండిషన్. ఇది కేవలం విజయవాడ మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఇదే జరుగుతోంది. ఇలా ఎవరికీ జీవితాలు లేకుండా చేస్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసి. సో ఉత్తర భారతదేశ వలసలతో దక్షిణ భారతదేశం అతలాకుతలం అవుతోంది. దక్షిణాన్ని తిని ఉత్తర భారతదేశం బతుకుతోంది. ఇది వాస్తవం. ఈ సఫకేషన్‌కి తోడు పొలిటికల్‌గా తమకేదన్నా ప్రాధాన్యత దక్కుతుందా అంటే అది కూడా చంపేయటానికి ఈ పెరిగిన జనాభాని సాకుగా పెట్టి అక్కడ నియోజకవర్గాలు పెంచి వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేకుండా చేస్తుంది బీజేపీ. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంతో ఎందుకు కలిసి ఉండాలి? దక్షిణ భారతదేశం విడిపోయి వేరే దేశంగా ఏర్పడాల్సిన పరిస్థితులు కల్పించేశారు కదా! దీని మీద కదా యుద్ధం జరగాల్సింది. ఈ యుద్ధం గనక మొదలైతే, ఈ నినాదం మొదలైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళినటువంటి కర్ణాటక నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, వీళ్ళిద్దరూ అంటే ఈ 2 శాఖలు కూడా విత్‌డ్రా అయ్యే పరిస్థితి డెఫినెట్‌గా ఉంటుంది. వీళ్ళు కలిసి ప్రయాణం చేయరు. స్థితి అంతవరకు వెళ్తుందంటారా? దక్షిణ భారతదేశం సెపరేట్ దేశం కావాలనే పరిస్థితికి వెళ్తుందంటారా? ఏదో కింది స్థాయిలో కొంతమంది కొన్ని సంఘాలు ద్రవిడిస్తాన్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి కానీ సీరియస్‌గా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా? ఆ స్థాయికి వెళ్లకుండా చేయటానికి మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ అందరినీ కొనేశారు. లిటరల్‌గా కొనేయటం అనేది జరిగిపోయింది. అంటే మనిషిని సరుకుగా చూడటం అనే మార్కెట్ ఎకానమీ కళ్ళజోడు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ పరిపాలన నడిపిస్తోంది. అందుకని అమ్ముడుపోయినటువంటి సరుకు
మనకు వ్యతిరేకంగా నిలబడదు అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ నమ్మకాన్ని బద్దలు కొడుతూ ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ప్రజల నుంచి చైతన్యం మొదలైతే గనక డెఫినెట్‌గా ఉత్తర భారతదేశం నుంచి విడిపోవాలనే డిమాండ్ దక్షిణాది నినాదంగా మారితే అప్పుడు తల ఉంచుతారు. అది ఒక్కటే మార్గం. అంతకు మించి ఈ మీటింగ్స్ వలన కొనగూడేది ఏమీ లేదు. స్టాలిన్‌కి కూడా వాళ్ళు బేరం పెట్టేశారు ఆల్రెడీ. డీఎంకే పార్టీకి కూడా బేరం పెట్టారు. వాళ్ళని ఏదో పద్ధతిలో రేపు అధికారంలోంచి దించాలి. రేపు 8 నెలల్లో ఎన్నికలున్నాయి. రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళని దించటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. దించి కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఢిల్లీలో ఎలాగైతే కేజ్రీవాల్‌ని దించి కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారో, అదే పద్ధతిలో తమిళనాడులో కూడా స్టాలిన్‌ని దించి కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. అలాగే కేరళని కంట్రోల్‌లోకి తీసుకోవడానికి కూడా వాళ్ళు బెంగాల్ స్కీమ్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్‌లో ఎలాగైతే సిపిఎం గ్రాస్ రూట్ ఓట్ బ్యాంక్‌ని తమకు తర్జుమా చేసుకుని 13 సీట్లు గెలవగలిగారు. అదే పద్ధతిలో దాన్నే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అనే ప్రయత్నాలు స్కీమ్ మొదలైంది. సో, కేరళ, తమిళనాడు ఈ రెండిటిని నమిలేస్తే కర్ణాటక ఒకసారి అటుపోయి, ఒకసారి ఇటొచ్చినా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది బలంగా కర్ణాటకలో. ఏపీ ఇన్ టోటల్ తమ కంట్రోల్‌లోనే ఉంది. తెలంగాణ కూడా తమ కంట్రోల్‌లోనే ఉందని వాళ్ళు అనుకుంటున్నారు బలంగా. ఇటువంటి పరిస్థితుల్లో సౌత్ ఏం చేయాలి? మహారాష్ట్ర కూడా సౌతే అకార్డింగ్ టు పెరియార్. సో, మహారాష్ట్రతో కలిసినటువంటి దక్షిణ భారతదేశాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే అండి. సౌత్ ఇండియా ప్రస్తుతం అనుభవిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గురించి, రాబోయే భవిష్యత్తులో ఏం జరగబోతుందనే విశ్లేషణ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థాంక్ యూ.